ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీరంతా ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ మధ్యలో అయితే మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఏవి రావట్లేదు. రీజన్ వచ్చేసి ఏంటంటే నాకు 4th సెమ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను నేను. ఇద్దరం ఏంటంటే ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది, వీడియోస్కి వ్యూస్ పెరుగుతున్నాయి అనే టైంలో వీడియోస్ అయితే స్టాప్ చేస్తా. ఈ రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. ఈసారి వచ్చేసి ఎగ్జామ్ అనమాట రీజను. సో ఇప్పటికైతే మాకు 3 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో పైథాన్, వాటర్ గురించి, ఇంకొచ్చేసి ఇంగ్లీష్ కూడా అయిపోయింది. నెక్స్ట్ తెలుగు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నాయనేసి నాకు నచ్చిన స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీని పేరు చెప్పను, కానీ మీరే గెస్ చేయండి, ఓకేనా? సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాలైతే లీటర్ పాలు, హాఫ్ లీటర్ పాలు వచ్చేదాకా మరిగించుకున్న తర్వాత ఇంకా అలానే మరుగుతూ ఉండాలి. సో అర లీటర్ కన్నా తక్కువ అయినా కూడా పర్లేదు. సో పాలు ఎంత మరిగితే సో స్వీట్ అనేది అంత స్వీట్గా వచ్చింది, బాగుంటుంది న్యాచురల్గా. సో ఇంక ఇప్పుడైతే మరిగిన తర్వాత కొంచెం నిమ్మకాయ, ఎక్కువ కాదు, కొంచెం హాఫ్ స్పూన్ నిమ్మకాయ పిండేసి పాలని సిమ్లోనే ఉంచేసి మనం ఇంకా పాలని అయితే కదపకుండా అలానే ఉంచేస్తే పాలనేవి ఇరిగిపోతాయి. ఇంకా అప్పుడు మనం గంట పెట్టి కలుపుకుంటే సో ఉండలుగా పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట. సో మంచిగా అలానే అడుగంటిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్ అంటే చాలామందికి ఇష్టం. ఇదేంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీకు ఎంతమందికి తెలుసో, ఓకేనా? నాకైతే చాలా అంటే చాలా చాలా ఇష్టం. మా అక్కకైతే ఇది ప్రాణం. ఇంతకుముందు నేను చేసినప్పుడు ఇంత మంచి రిజల్ట్ అయితే రాలేదు, ఏదో వచ్చిందంటే వచ్చిందంతే. సో ఈసారి అయితే మంచిగా వచ్చేసింది, నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంతకుముందు నేను చేసిన తప్పు ఏంటంటే అసలు ఇనికిపోకముందే నేను లెమన్ యాడ్ చేశాను, అందువల్ల పాలు అనేవి పన్నీర్ లాగా అయిపోయాయి అన్నమాట. సో ఇంక ఇప్పుడైతే చక్కగా స్వీట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మాటల్లో చెప్పలేకపోతున్నా, అంత తీయగా ఉంది, చాలా బాగుంది. ఇంకా మన స్వీట్ షాప్లో ఉంటుంది చూసారు, అలా అయితే ఉంది. నేను గేదె పాలు తీసుకున్నాను కాబట్టి ఇందులో మంచిగా క్రీమ్ ఉంది. సో మనం నెయ్యి యాడ్ చేసుకునే అవసరం కూడా లేదు, ఇందులో నుంచే బాగా నెయ్యి వస్తుంది. అలా అని నేను ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసాలేండి. యాడ్ చేసేసి లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇప్పుడైతే ఒక గిన్నెకి మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఉన్న గిన్నెని తీసేసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఇప్పుడు మనం తీసుకున్న స్వీట్ అయితే వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయిగా, వాటితో గార్నిష్ చేసేసుకుంటే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రజెంట్ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇవే అనమాట. వీటితోనే గార్నిష్ చేస్తాను. ఒక 1 అవర్ తర్వాత మొత్తం స్వీట్ అంతా ఆరిపోయాక మామూలుగా గిన్నెని బోర్లు ఇచ్చాను, కానీ అదైతే రాలేదు, కొంచెం గట్టిగానే పట్టేసుకుంది. తర్వాత ఓపెన్ చేస్తాను.